బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో విరాట్ కోహ్లీ, శామ్ కాన్స్టాస్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. కాన్స్టాస్ భుజం తాకుతూ విరాట్ కోహ్లీ నడిచి వెళ్లడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. అంపైర్లతో పాటు మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే కోహ్లీ మైదానంలో వ్యవహరించిన తీరుపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తీవ్రంగా స్పందించాడు. పాంటింగ్ ఏమన్నాడంటే, కాన్స్టాస్ తన దారిన తాను వెళ్తున్నాడు, కానీ ఆ సమయంలో విరాట్ కోహ్లీ తన డైరెక్షన్ ను మార్చుకుని కావాలనే కాన్స్టాస్ ను గుద్దినట్టు కనబడుతోంది. కోహ్లీ ఎంతో అనుభవం కలిగిన ప్లేయర్, అత్యుత్తమ ఆటగాడు. భుజాలు తాకిన తర్వాత విరాట్ కోహ్లీ స్పందిస్తూ, నేనెందుకు కావాలనే చేస్తా అన్నట్లుగా అనిపించింది. కానీ కోహ్లీ కావాలనే కాన్స్టాస్ ఏకాగ్రతను దెబ్బతీయడానికి ప్రయత్నించినట్టు అర్థమవుతోంది. కోహ్లీ లాంటి ఆటగాడు ఇలా పొగరుగా వ్యవహరించడం, ఆట స్ఫూర్తిని దెబ్బతీయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. దీనిపై మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ దృష్టి సారించాలి. కోహ్లీలాగా కావాలనే ఇలా చేసే ఆటగాళ్లకు ఐసీసీ ఒక మ్యాచ్ నిషేధం విధిస్తుంది. కోహ్లీ విషయంలో కూడా ఐసీసీ నిర్ణయం తీసుకోవాలని బలంగా కోరుకుంటున్నానని పాంటింగ్ పేర్కొన్నాడు. కాన్స్టాస్ విషయంలో కోహ్లీ కావాలని అలా చేశాడా లేక పొరపాటున జరిగిందా? పాంటింగ్ చెప్పినట్టు కోహ్లీకి ఐసీసీ రూల్స్ ప్రకారం కఠినమైన శిక్ష పడాల్సిందేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.